GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళి. సంతాప సూచకంగా అధికార కార్యక్రమాలు రద్దు. DCC కార్యాలయంలో నివాళిలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించి నిరవధిక దీక్ష కొనసాగించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. కోరుట్లలో అయ్యప్ప గుట్టపై వైభవంగా అయ్యప్ప స్వామి జాతర మహాపడిపూజ. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. వేములవాడలో బాలుడిని ఢీకొట్టిన లారీ. అక్కడికక్కడే మృతి. వేములవాడలో రెచ్చిపోయిన దొంగలు. ఓ షాప్లో చొరబడి 5,000 నగదు, 6,000 విలువ చేసే బొమ్మల అపహరణ. కరీంనగర్ ప్రథమ పార్లమెంట్ సభ్యుడు బద్దం ఎల్లారెడ్డి 45వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సిపిఐ నాయకులు. పెద్దపల్లిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు. మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కొనియాడారు. ఆర్థిక సంస్కరణల సృష్టికర్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల పెద్దపల్లి జిల్లా ప్రజలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆయన స్వగృహంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశం ఆర్థిక సంక్షోభం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వృద్ధి రేటును పరుగులు పెట్టించిన మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా 1998 నుండి 2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉండి 2004 నుండి 2014 వరకు ప్రధానిగా పనిచేసి దేశానికి చేసిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. నిరాడంబరుడిగా సౌమ్యుడిగా దేశ రాజకీయాల్లో ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. 2004, 9, 14 వరకు 10 సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రిగా, మరి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా, దానికన్నా ముందు RBI గవర్నర్గా, మరి ఆర్థిక శాఖలో కూడా అనేక రోజులు అనేక సంవత్సరాలు మనలో పనిచేయడం, మరి దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడంలో వారి పాత్ర చాలా గొప్పది. ఆనాడు పివి నరసింహారావు గారు మరి తెలుగు బిడ్డ, తెలంగాణ ప్రాంతం నుండి ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ఒక గొప్ప మేధావి. మరి వారి ఆలోచన మేరకు ఆనాడు మరి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని మరి అక్కంచెలు ప్రత్యేకంగా తీసుకొచ్చి మరి RBI గవర్నర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా పెట్టి ఈ దేశంలో సంస్కరణలు తీసుకొచ్చి ఆనాడు చంద్రశేఖర్ గవర్నమెంట్లో మరి బంగారాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి మరి విదేశాలకు బంగారం తాకట్టు పెట్టిన సందర్భంలో మళ్ళీ వారి మేధస్తోని మరి ఆనాడు మళ్ళీ బంగారాన్ని ఈ దేశానికి తీసుకొచ్చుకొని ఈ దేశంలో విప్లవాత్మకమైనటువంటి ఆర్థిక విధానాలు తీసుకొచ్చి గతంలో నిరవధిక సమ్మెలో భాగంగా కరీంనగర్లో నిరసనతో మన్మోహన్ సింగ్ కు సమగ్ర శిక్ష ఉద్యోగులు నివాళులర్పించారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన 18వ రోజుకు చేరింది. నిరవధిక సమ్మెలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరసన దీక్ష కొనసాగించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అకాల మరణంతో ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించడంతో సమగ్ర శిక్ష ఉద్యోగులు దీక్షా శిబిరంలో నిరసన తెలుపుతూ మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు.
ప్రధానమైన డిమాండ్ రెగ్యులరైజేషన్ చేసే వరకు తమ నిరసన ఆందోళన కొనసాగుతుందని సమగ్ర శిక్ష ఉద్యోగులు స్పష్టం చేశారు. కనీస వేతనాలు లేక 18 ఏళ్లుగా వెట్టి చాకరీ చేస్తున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కొనసాగుతుంది. ఈరోజు మాజీ ప్రధానమంత్రి గారైన మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం వలన సంతాపం తెలుపుతున్నాము. అయితే ఈరోజు 18వ రోజు కొనసాగినప్పటికీ మా సమస్యలు అనేటివి మా రెగ్యులరైజేషన్ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది వరంగల్లో. కానీ ఆ హామీని ఇప్పటివరకు ఎటువంటి చర్చలకు కానీ ఎటువంటిది పిలవకుండా మా ఆడబిడ్డలను అయినటువంటి వాళ్ళని మేము రోడ్డు మీద ఉండడం జరిగింది. కనీసము ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి రెగ్యులరైజేషన్ మీరు అన్న మాట ప్రకారమే మమ్మల్ని రెగ్యులరైజేషన్ కనీసం పే స్కేల్ అనేది ఇచ్చి మమ్మల్ని మా బతుకులని బాగుపడేటట్టు చేయాలని మేము కోరుతున్నాం సార్. మేము ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో 18 సంవత్సరాల నుంచి ఇదే వెట్టి చాకరీ చేస్తూ పిల్లల్ని బాగోగులు చూస్తూ వాళ్ళ సర్వతోముఖాభివృద్ధికి మేము కృషి చేస్తూ మేము అడగడం జరుగుతుంది. కాబట్టి కరీంనగర్ నారాయణరావు పల్లిలో సత్యసాయి భజన ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని నారాయణరావుపల్లిలో శత జయంతి సందర్భంగా సత్యసాయి భజన ఘనంగా జరిగింది. 100 ఇండ్లలో భజన కార్యక్రమం చేయాలనే సంకల్పంలో భాగంగా స్వామివారి భజనను నిర్వహించారు. అందరూ పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో నరేష్, అంజయ్య, కైలాసం, విజయ్, మమత తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల పట్టణంలో అయ్యప్ప గుట్టపై అయ్యప్ప స్వామి జాతర మహాపడిపూజ వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో అయ్యప్ప గుట్టపై శుక్రవారం అయ్యప్ప స్వామి జాతర మహాపడి పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా పుణ్యహవచనం, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి అనంతరం అయ్యప్ప స్వామి 18వ మెట్ల పూజను శాస్త్రోక్తంగా నిర్వహించి కర్పూరం వెలిగించారు. ఇట్టి జాతర మహాపడి పూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వాములు, భక్తులు పాల్గొని భక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా స్వాముల శరణు ఘోషతో అయ్యప్ప గుట్ట ప్రాంతం మారుమ్రోగింది. అయ్యప్ప జాతరలో దాదాపు 50,000 మంది భక్తులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్, అయ్యప్ప దీక్షా స్వాములు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు. సంతాప సూచకంగా అధికారిక కార్యక్రమాలు రద్దు చేశారు. కరీంనగర్లోని కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జెండాను అవగతం చేసి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానకొండూరు, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, నూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, కాంగ్రెస్ నాయకులు అంజన్ కుమార్, పద్మాకర్ రెడ్డి, పురమల్ల శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొని అశ్రుతాంజలి ఘటించారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు క్రిస్టియన్ మైనార్టీ నేత బొబ్బిలి విక్టర్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవంపల్లి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ మరణించడం కాంగ్రెస్ పార్టీకి, భారతదేశానికి తీరని లోటన్నారు. నష్టాలతో అస్తవ్యస్తంగా ఉన్న ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆర్థిక రంగాన్ని సుస్థిరపరిచిన మేధావి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించి ప్రొఫెసర్గా, ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టి ఆ పదవులకు న్యాయం చేసిన గొప్ప వ్యక్తిని అభిప్రాయపడ్డారు. ఆధార్ కార్డు, ఆహార భద్రతా కార్డు, 100 రోజుల పని దినాలు లాంటి ఎన్నో శాశ్వత ప్రయోజనాలు వారి హయాంలోనే రావడం జరిగిందన్నారు. పరిశ్రమల స్థాపన కోసం సరళీకృత విధానాన్ని ప్రవేశపెట్టిన మహోన్నతమైన నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. వారు అనుభవించిన నిరాడంబర జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, మన్మోహన్ సింగ్ కన్నా కలలను సాకారం చేయడానికి పార్టీ శ్రేణులమైన మేమంతా కంకణబద్దులమై పనిచేస్తామని తెలిపారు. వారి మృతి పట్ల ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ జిల్లా పక్షాన 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా ఆయన కూడా ముఖ్య కారణం. మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినారు. తను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, కేంబ్రిడ్జ్లో చదివిన జ్ఞానాన్ని అంతా ఒక ప్రొఫెసర్గా, ఒక లెక్చరర్గా, వివిధ హోదాలలో ఫైనాన్స్ మినిస్టర్గా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా, అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్గా ఎన్నో పాత్రలు పోషించి అన్నిట్లలో కూడా ఆ పదవికి అలంకరణ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నిరాడంబరుడుగా మార్కెట్కు పోయి తన స్టాఫ్ను పంపించకుండా స్వంత కూరగాయలు తన స్వంత చేతులతో కొనుక్కున్నటువంటి సామాన్య జీవితం గడిపినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఆయన తీసుకొచ్చినటువంటి కార్యక్రమాల్లో ఆధార్ కార్డు ఆయన హయాంలోనే వచ్చింది.
ఆహార భద్రత ఆయన కాలంలోనే వచ్చింది. అదేవిధంగా మన్రేగా ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ పనులు 100 రోజుల కార్యక్రమం వచ్చిందో ఆయన తీసుకొచ్చినటువంటిదే. మరి బ్యాంకులను కానీ అమెరికాతో న్యూక్లియర్ డీల్ విషయంలో కానీ ఒప్పందాల విషయంలో కానీ ఆయన తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్కరణలు, మరి ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు, ఆర్థికంగా వెసులుబాటు తీసుకురావడానికి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఆర్థికంగా దేశాన్ని పరిపుష్టి చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఆనాడు చంద్రశేఖర్ కాలంలో బంగారు నిల్వలను అన్నింటినీ కూడా ఇంగ్లాండ్ బ్యాంకులో పెట్టి అప్పుల పాలు చేసి 2 వారాలకే సరిపోయేటువంటి నిల్వలు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసి సరళీకృతం చేసి ఆర్థిక విధానాలను పరిశ్రమలు పెట్టుకోవాలంటే ఒక వేములవాడలో దొంగలు రెచ్చిపోయారు. ఓ షాప్లో చొరబడి 5,000 రూపాయల నగదు, 6,000 విలువ చేసే బొమ్మలు అపహరించుకొని పోయారు. వేములవాడలో దొంగలు రెచ్చిపోయారు. బద్దిపోచమ్మ వీధిలో బొమ్మల మరియు మిఠాయి దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. గత రాత్రి 11:45 గుర్తు తెలియని వ్యక్తి షాప్లోకి చొరబడి 5,000 రూపాయల నగదు, 6,000 రూపాయల బొమ్మలు అపహరించాడు. చోరీ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. షాప్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కరీంనగర్ ప్రథమ పార్లమెంట్ సభ్యుడు బద్దం ఎల్లారెడ్డి 45వ వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్లో ఆయన విగ్రహానికి సిపిఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్ధంతి వేడుకల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, నాయకులు బోయిని అశోక్, టేకులమల్ల సమ్మయ్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, యోగేందర్, బోడి దశరథాశివ్ పాల్గొని 10 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచిన నాయకుల్లో బద్దం ఎల్లారెడ్డి అగ్రభాగాన నిలిచాడని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో జన్మించిన బద్దం ఎల్లారెడ్డి దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీ చేస్తున్న సత్యాగ్రహానికి ఆకర్షితుడై స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని జైలుకెళ్లాడని, ఆనాటి కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు రవి నారాయణ రెడ్డి, మగ్దుమ్ మొహినుద్దీన్ లాంటి వారితో కలిసి ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీలో కీలక నేతలుగా పనిచేశారని తెలిపారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబుల అరాచకాలను ఎదిరించడానికి తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వేలాది మంది చైతన్యవంతులై రజాకార్లకు, దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా వీరోచితంగా సాగిన పోరాటంలో 4,500 మంది అమరత్వం పొందారని తెలిపారు. భారతదేశంలో తొలిసారి జరిగిన సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ మొట్టమొదటి పార్లమెంట్ సభ్యులుగా బద్దం ఎల్లారెడ్డి ఎన్నికయ్యారని, ఇందుర్తి, బుగ్గరం శాసనసభ్యులుగా పనిచేశారని, రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేసి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. అలాంటి నాయకుడి ఆశయాలను, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు నేటి తరం సిపిఐ శ్రేణులు కృషి చేయాలని వెంకటస్వామి కోరారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సేనాని, తెలంగాణ విముక్తి కోసం, భూమి కోసం, ముక్తి కోసం తెలంగాణ రాష్ట్రంలో రాచరిక వ్యవస్థ పోవాలని, భూస్వాముల దోపిడీ రాజ్యం పోవాలని, రజాకార్ల వ్యవస్థ అంతమొందించాలని పిలుపునిచ్చిన, తెలంగాణ సాయుధ పోరాటాన్ని పిలుపునిచ్చిన మహానీయుడు బద్దం ఎల్లారెడ్డి గారి యొక్క 45వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో ఎల్లారెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినటువంటి భారత మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం ఆయన తుది శ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు దవాఖానాకు తరలించారు. దాదాపు 1.5 గంటల పాటు ఆయనకు చికిత్స అందించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని 9:51 ఆయన తుది శ్వాస విడిచారని ఎయిమ్స్ ప్రకటించింది. మన్మోహన్ సింగ్ మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. 7 రోజుల పాటు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి ఒడ్డుకు తెచ్చిన ఘనత మన్మోహన్దే. సరళతర ఆర్థిక విధానాల రూపకర్తగా, దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపిన మార్గదర్శిగా ఆయన నిలిచారు. 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుత పాకిస్తాన్లోని గహ్ ప్రాంతంలో జన్మించారు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు మన్మోహన్ సింగ్ కుటుంబం భారత్కు వచ్చి మొదట హల్దానీలో, ఆ తర్వాత అమృత్సర్లో స్థిరపడింది. మన్మోహన్ చిన్న వయసులోనే ఆయన తల్లి మృతి చెందడంతో నానమ్మ దగ్గర పెరిగారు. పంజాబ్ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో డిగ్రీ, 1954లో పీజీ పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు.
1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డాక్టరేట్ అందుకున్నారు. తర్వాత భారత్కు తిరిగొచ్చి తను చదివిన పంజాబ్ యూనివర్సిటీలోనే ఎకనామిక్స్ సీనియర్ లెక్చరర్గా, రీడర్గా, ప్రొఫెసర్గా పనిచేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోనూ ఆయన కొంతకాలం ప్రొఫెసర్గా పాఠాలు బోధించారు. ఇదే సమయంలో ఆయన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖకు సలహాదారుగా వ్యవహరించారు. 1972 నుంచి 1976 వరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. 1982 నుంచి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 1985 నుంచి 1987 వరకు ప్రణాళికా సంఘానికి డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించారు. దేశం గర్వించదగ్గ ఆర్థికవేత్తగా ఆయన ఎదిగారు. రాజకీయాల్లోకి తీసుకొచ్చిన పివి విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా మన్మోహన్ తనదైన ముద్ర వేశారు. ఆర్థిక రంగంలో ఆయన అనుభవం, జ్ఞానంతో ఎన్నో గొప్ప అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. దేశంలో 1991లో దేశం కఠినమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా ఎన్నికైన పివి నరసింహారావు మన్మోహన్ సింగ్కు అనూహ్యంగా తన క్యాబినెట్లో చోటు కల్పించి ఆర్థిక మంత్రిని చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గాడిన పెట్టే కీలక బాధ్యతను అప్పగించారు. ఈ సమయంలోనే దేశంలో ఆర్థిక సంస్కరణలకు, సరళతర విధానాలకు మన్మోహన్ సింగ్ శ్రీకారం చుట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించారు. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ను గట్టెక్కించడమే కాకుండా ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దేశాన్ని నిలిపారు. 1991లో మొదటిసారి అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికైన మన్మోహన్ సింగ్ 2019 వరకు కొనసాగారు. 2019లో రాజస్థాన్కు మారి మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1998 నుంచి 2004 వరకు వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మన్మోహన్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని పదవికి అనేక మంది పేర్లు వినిపించినా అనూహ్యంగా ఈ అవకాశం మన్మోహన్ సింగ్కు దక్కింది. 2004 మే 22న మొదటిసారి ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 5 ఏళ్ల తన పాలనకు ప్రజామోదాన్ని పొంది 2009లో మరోసారి ప్రధాని అయ్యారు. 10 ఏళ్ల పాటు ప్రధానిగా కొనసాగి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీ తర్వాత ఎక్కువ కాలం దేశానికి ప్రధానిగా పనిచేసిన 4వ వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ప్రధానిగా పనిచేసినప్పుడు ఆయనను మౌనమునిగా ప్రతిపక్షాలు విమర్శించేవి. అయితే ఆయన మౌనంగా ఉంటూనే దేశాభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. ప్రధానిగా మొదటి పర్యాయంలో ఆయన దేశ చరిత్రలోనే కీలకమైన ఎన్నో నిర్ణయాలను తీసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని తెలుసుకునే హక్కు సామాన్యులకు ఉండాలనే లక్ష్యంతో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారు. గ్రామీణ ప్రజలకు వ్యవసాయేతర ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చారిత్రక ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రతి పౌరుడికి ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య ఉండాలని ఆధార్ వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ చేపట్టారు. 2008లో వామపక్షాలు వ్యతిరేకించిన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న అమెరికాలో పౌర అణు ఒప్పందాన్ని చేసుకున్నారు. మన్మోహన్ ప్రభుత్వంలో దేశంలో జరిగిన మార్పులను గుర్తించిన ప్రజలు 2009లో మరోసారి యూపీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. 2009 మే 22న మన్మోహన్ సింగ్ రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రివర్గం సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వారి సతీమణిని పరామర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహం వద్ద నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహ, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తదితరులు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ సతీమణిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు కలిసి పరామర్శించారు. బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి వీల్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ పేర్కొందని చెప్పారు. బీసీ సంఘాలతో హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీసీల జనాభా ఎంతో తెలియకుండా హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జనాభాలో సగానికి పైగా బీసీలున్నారని చెప్పారు. కానీ 42% అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42% రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. మండల కేంద్రాలు, జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తామన్నారు. 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత, బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదని చెప్పారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరా పార్క్ వద్ద భారీ సభను నిర్వహిస్తామన్నారు. జనాభా లెక్కలు
ఎన్నికల్లో కులగణన చేపట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు ఏటా 20,000 రూపాయల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిందని విమర్శించారు. మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. ఏమని? బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42% అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరి బీసీల జనాభా 42% అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు. ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు. అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది. ఇవాళ మరి 42% అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటే బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమే మనం చెప్తూ ఉంటాం. అంటే అది 50% కావచ్చు, 60% కావచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎంత ఉన్నదన్నది ఎవరికి తెలియనటువంటి విషయం. కానీ 42% అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పింది అన్నది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టని విషయం. సరే చెప్తే చెప్పారు, కానీ మరి ఆ 42% కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి డిమాండ్ని మేము తీసుకున్నాం. అదేవిధంగా 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు. మరి 3 సార్లు అసెంబ్లీ జరిగింది, బీసీలకు మాత్రం 20,000 కోట్లు పెట్టలేదు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి, 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం. మీరు 42% కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా, చాలా షార్ప్గా, పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడ కలిసినటువంటి బీసీ ఎంబీసీ సంఘాలు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక జారీ చేద్దాం. మీరు చేసేటటువంటి ప్రయత్నం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే, బీసీ జనాభా ఎంతుందో తెలంగాణ ప్రజలకు చెప్పినాక మాత్రమే, దాని మీద మీరు ఎట్లా ముందుకు పోతారనే స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికల గురించి ఆలోచన చేయాలి. అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది, జనవరి 3 నాడు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉన్నది. మరి ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక భారీ సభను మేము పెట్టబోతా ఉన్నాం. ఆ సభలో అన్ని బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఆనాడు ఇంకా స్పష్టంగా మా కార్యాచరణ కూడా మేము చెప్తాం. మాజీ పీఎం మన్మోహన్ సింగ్ మరణ వార్త విని చాలా బాధపడ్డట్లు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎక్స్ వేదికగా తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ఎంపీ అరవింద్ అన్నారు. రాజకీయ జీవితంలో ఆయన వ్యవహరించిన తీరు పార్టీలకు అతీతంగా ఎంతో ప్రశంసలు అందుకుందన్నారు. ఈ వేదికగా మన్మోహన్ సింగ్తో తన తండ్రి దిగిన ఫోటోలను పంచుకున్నారు. మాజీ పీఎం మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి పీఎంగా పనిచేసిన ఆయన సేవలు దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కించి అభివృద్ధి బాట పట్టించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి పీఎంగా ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కించి అభివృద్ధి బాట పట్టించిన మహా ఆర్థిక మేధావి అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. భారతదేశ ఆర్థిక సరళీకరణ రూపశిల్పిగా సవాళ్లను అవకాశాలుగా మార్చి ఆధునిక స్వావలంబన భారతదేశానికి డాక్టర్ సింగ్ పునాది వేశారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. భారతదేశం ఒక రాజనీతిజ్ఞుణ్ణి కోల్పోయిందని, ఆయన సేవలు తరాలకు స్ఫూర్తినిస్తాయన్నారు. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఆమె రాసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన 60 ఏండ్ల సుదీర్ఘ పోరాటానికి మన్మోహనుడి ప్రభుత్వంలోనే ముగింపు లభించింది. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే నెరవేరింది.
ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ డిసెంబర్ 9 ప్రకటన వెలువడింది. 1971లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని మాట తప్పిన కాంగ్రెస్ తప్పును 2014లో సరిదిద్ది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. తన ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజార్టీ లేకున్నా అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో గట్టెక్కించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్ర నేతలు, ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర కేబినెట్లో ఉన్న ఏపీ నేతలు రాజీనామా చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. పార్లమెంట్లో రచ్చ జరిగినా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ చేయించేందుకు మన్మోహన్ సింగ్ కీలక భూమిక పోషించారన్నారు. అప్పటి కేంద్ర హోంమంత్రి షిండే అన్నారు. ఇక అధికారం కోల్పోయాక కూడా విభజన సమస్యల పరిష్కారానికి మన్మోహన్ డిమాండ్ చేశారు. విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలన్నారు. ఇక దశాబ్దాల పాటు తెలంగాణపై కొనసాగిన అణచివేత, ఆర్థిక దోపిడీ, సామాజిక సాంస్కృతిక వివక్ష తెలిసిన అతి కొద్ది మంది జాతీయ నాయకుల్లో మన్మోహన్ సింగ్ ముందు వరుసలో ఉంటారు. తెలంగాణ ఆకాంక్షలను రాష్ట్రం ఆవిర్భవించకపోతే జరిగే అనర్థాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పూసగుచ్చినట్టు వివరిస్తే అర్థం చేసుకున్న మనసున్న పాలకుడు మన్మోహన్ సింగ్. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన ప్రకటనలను త్రిమూర్తుల కూర్పుగా చెప్పుకుంటారు. ప్రకటన చేసింది నాటి హోంమంత్రి చిదంబరమే అయినా కేసీఆర్కు మన్మోహన్ సింగ్కు మధ్య వారధిగా జయశంకర్ సార్ ఉన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మద్దతు కూడగట్టడంలో కేసీఆర్కు మన్మోహన్ సింగ్ సూచనలు చేశారు. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం మండల పూజ వైభవంగా ముగిసింది. చివరి రోజు వేల మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. శబరిమలలో 41 రోజుల పాటు సాగిన వార్షిక మండల సీజన్లో మొత్తం 32.5 లక్షల మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం సన్నిధానానికి చేరుకున్న ఆభరణాల పెట్టెలోని ఆభరణాలను గురువారం అయ్యప్పకు అలంకరించి మండల పూజ నిర్వహించారు. అనంతరం రాత్రి ఆలయాన్ని మూసివేశారు. సంక్రాంతి పండగ వరకు సాగే మకర విలక్కు సీజన్ కోసం ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళి. సంతాప సూచకంగా అధికార కార్యక్రమాలు రద్దు. డీసీసీ కార్యాలయంలో నివాళిలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించి నిరవధిక దీక్ష కొనసాగించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. కోరుట్లలో అయ్యప్ప గుట్టపై వైభవంగా అయ్యప్ప స్వామి జాతర మహాపడిపూజ. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. వేములవాడలో బాలుడిని ఢీకొట్టిన లారీ, అక్కడికక్కడే మృతి. వేములవాడలో రెచ్చిపోయిన దొంగలు. ఓ షాప్లో చొరబడి 5,000 నగదు, 6,000 విలువ చేసే బొమ్మల అపహరణ. కరీంనగర్ ప్రథమ పార్లమెంట్ సభ్యుడు బద్దం ఎల్లారెడ్డి 45వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సిపిఐ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.